ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఎవరు? ఆ వ్యక్తి ఎవరు బ్రో? ఏంటో నాకు మీరెప్పుడు వచ్చినా సరే కొత్త కొత్త అప్డేట్స్ వస్తారు. అతను ఎవరు మరి? అతనెవరో కాదు. మన మెగాస్టార్ చిరంజీవి గారే. అవునా? అవును. ఏంటి విషయం? అసలు విషయం ఏంటంటే, మన మెగాస్టార్ గారి చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా 'ఇంద్ర' మూవీనైతే రిలీజ్ చేయాలని మన మేకర్స్ అయితే చెప్పారు. అదే మన మూవీ మేకర్స్. అవునా? నిజమా? అవును. అంత ఎక్సైట్ అయిపోతున్నావంటే, మరి మూవీ చూస్తే ఇంకెలా అయిపోతావు? బ్రో నువ్వు ఇలాంటి అప్డేట్స్ ఇస్తున్నావని నిజంగా బుర్ర పిచ్చెక్కిపోతుంది. నిజమా నువ్వు చెప్పేది? అవును బ్రో. ఈ మూవీ గురించి ఒక్కసారి హిస్టరీని చెక్ చేసేద్దామా? చెప్పు బ్రో ఈ మూవీ యొక్క హిస్టరీ అంటే ఏంటి? ఈ మూవీలోని మన మెగాస్టార్ చిరంజీవి గారు వేరే లెవెల్‌లో నటించారు. అంతే కాకుండా మన చిరంజీవి గారి యాక్టింగ్ చూస్తే నీ కిందనే జారిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు బ్రో? జారిపోతాయంటే మంచిగా వాటర్ జారిపోతుంది అని కిందవి. ఓహో! అవునా? అవును. మరి ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో చెప్పగలవా బ్రో? ఈ సినిమా అప్పట్లోనైతే దాదాపు 10,00,00,000 బడ్జెట్‌తో వచ్చి 55,00,00,000 వసూలు చేసి మన ఇండస్ట్రీకే హైయెస్ట్ వసూలు సాధించిన సినిమాగా నిలిచిపోయింది భయ్యా. అవునా? మీరెలా చెప్తున్నారు? చెప్తున్నానంటే మన మెగాస్టార్ గారు 'చిరంజీవి' మూవీ అంటే మనం చెప్పుకోనవసరం లేదు. చూడాల్సిందే. అంతే కదా! మీరు చెప్పింది గూడా నిజమే. మరి ఇంక అసలు విషయానికొస్తే, ఈ మూవీని ఇప్పుడు 4కే క్వాలిటీతో రిలీజ్ చేస్తున్నారంట. మరి ఈ మూవీకి ఎంతమంది వెళ్తారు? మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు బ్రో? ప్రతి ఒక్కరు ఈ మూవీకి వెళ్లి తీరతారు. ఖచ్చితంగా ఈ మూవీ అందరికి నచ్చుతుంది. అప్పట్లోనే ఆ విధంగా వసూలు చేసిందంటే, ఇప్పుడు ఒక లెక్క అంతే కదా బ్రో! మీరేం చెప్పినా అందులో ఒక అర్థం ఉంటుందిలే. అయినా ఇప్పుడు ఈ మూవీని ప్రత్యేకంగా రిలీజ్ చేయడానికి కారణం ఆ మెగాస్టార్ గారి అదే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్‌డే ఒకటేనా? ఇంకేమైనా ఎక్స్‌ట్రా‌గా ఏమైనా ఉన్నాయా? అంతే కాదు భయ్య. మన మెగాస్టార్ గారి బర్త్‌డే ఒకటే కాదు. ఈ మూవీ 22 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా కూడా చెప్పుకోవచ్చు. అవునా? అంటే ఈ సినిమా దాదాపు 2002లో రిలీజ్ అయింది. ఇప్పుడు వస్తుంది అంటే మనం ఎంత అదృష్టం చేసుకొనుండాలి బ్రో. అంతే కదా మరి. మరిప్పుడు చూసుకున్నట్లయితే ఈ సినిమాకి ఎన్ని రోజుల పాటు ఆడే అవకాశాలు ఉండవచ్చు? మీకేం తెలుసా? మీకేమైనా అంచనా ప్రకారం ఏమైనా చెప్పగలరా? నాకు తెలిసినంత వరకు ఈ సినిమా దాదాపు 1 వీక్ వరకు ఆడొచ్చు. అవును కదా! అది నిజమే. ఎందుకంటే ఆడియన్స్ అంతమందున్నారు కదా! హ్మ్.